వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 2వ శ్లోకం, శ్లోక నెంబర్ 2. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. తాత్పర్యం: సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. సన్యాసి అంటే మనో ఇంద్రియముల సుఖాలను త్యజించినవాడు అని. కానీ కేవలం సన్యసించటమే లక్ష్యం కాదు. ఇంకా సన్యసించటం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు. సన్యాసం అంటే మనం తప్పు దిశలో పరిగెత్తడం ఆగినట్టు. మనం ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళం, కానీ భౌతిక సుఖాలలో ఆనందం లేదని అర్థం చేసుకున్నాము. కాబట్టి మనం ప్రపంచం దిశగా పరిగెత్తడం ఆపివేస్తాము. కానీ ఆగిపోయినంత మాత్రాన లక్ష్యం చేరుకోలేము. ఆత్మ పొందవలసిన లక్ష్యం భగవత్ ప్రాప్తి, భగవంతుని దిశగా వెళ్ళటం, మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లటం. ఇదే యోగ మార్గం. జీవిత లక్ష్యం పట్ల అసంపూర్ణ జ్ఞానం కలవారు సన్యాసం తీసుకోవడమే అత్యున్నత లక్ష్యంగా అనుకుంటారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. ఇంతకు ముందు అధ్యాయంలో 2 రకాల సన్యాసాలు ఉంటాయని చెప్పబడింది: ఫాల్గు వైరాగ్యం మరియు యుక్త వైరాగ్యం అని. ఫాల్గు వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన వస్తువులుగా పరిగణించి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే సర్వము భగవంతునికి చెందినవే అని భావించి, కాబట్టి అవన్నీ భగవత్ సేవకు ఉపయోగించబడేవే అని అనుకోవటం. మొదటి రకం సన్యాసంలో ఇలా అంటారు: డబ్బుని విడిచిపెట్టు, దానిని ముట్టుకోవద్దు, అదొక మాయాస్వరూపము మరియు అది ఆధ్యాత్మిక పదానికి అవరోధం కలిగిస్తుంది. రెండవ రకం సన్యాసంలో ఇలా అంటారు: డబ్బు కూడా ఆ భగవత్ శక్తి స్వరూపమే, దానిని వృధా చేయవద్దు లేదా పారేయద్దు, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే దానిని భగవత్ సేవలో ఉపయోగించుము అని. ఫాల్గు వైరాగ్యం అనేది అస్థిరమైనది. మరలా ఈ ప్రపంచంతో మమకారం ఏర్పరచుకోవటానికి సులభంగా మారిపోగలదు. ప్రపంచాన్ని వదిలి ఆశ్రమంలో జీవించడానికి వెళ్లే జనులు కొద్ది సంవత్సరాల్లోనే వైరాగ్యం మాయమై మనస్సు తిరిగి ప్రపంచం యందే ఆసక్తి ఏర్పరచుకొని వెనక్కి వచ్చేస్తే వారి వైరాగ్యం ఫాల్గు వైరాగ్యం అనబడుతుంది. ఈ ప్రపంచం కఠినమైనది, కష్టాలతో కూడుకున్నది అని తెలుసుకొని దాని నుండి తప్పించుకోవడానికి ఆశ్రమంలో ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితం కూడా కష్టతరమైనది మరియు భారమైనది అని గ్రహించిన తరువాత వారు ఆధ్యాత్మికత నుండి కూడా పారిపోతారు. కానీ మరికొందరు ఉంటారు, వారు భగవంతునితో ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచుకుంటారు. ఆయనకు సేవ చేయాలనే ప్రేరణతోనే ప్రపంచాన్ని త్యజించి ఆశ్రమం చేరుకుంటారు. వారి సన్యాసం యుక్త వైరాగ్యం. వారు సాధారణంగా ఎటువంటి కష్టాలు ఎదురైనా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో నిజమైన సన్యాసి అంటే ఒక యోగి అని, మనస్సుని ప్రేమపూర్వక సేవలో భగవంతునితో ఏకం చేసేవాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. రెండవ పాదంలో ప్రాపంచిక కోరికలను త్యజించకుండా వ్యక్తి యోగి కాలేడు అని చెప్పాడు. మనస్సులో భౌతిక ప్రాపంచిక కోరికలు ఉన్నప్పుడు అది సహజంగానే ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది. భగవంతునితో ఏకమవ్వాల్సింది మనస్సే కాబట్టి మనస్సులో ఎటువంటి ప్రాపంచిక కోరికలు లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యోగి కావాలంటే అంతర్గతంగా సన్యాసి అవ్వాలి, మరియు యోగిగా ఉంటేనే సన్యాసి అవ్వగలడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: వాట్ ఈస్ నోన్ యాజ్ సన్యాస్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యోగ్, ఫర్ నన్ బికమ్ యోగీస్ వితౌట్ రెనౌన్సింగ్ వరల్డ్లీ డిజైర్స్. A sannyasi is one who renounces the pleasures of the mind and senses. But mere renunciation is not the goal, nor is it sufficient to reach the goal. Renunciation means that our running in the wrong direction has stopped.
We were searching for happiness in the world and we understood that there is no happiness in material pleasures, so we stopped running towards the world. But the destination is not reached just by stopping. The destination of the soul is God realization. The process of going towards God, taking the mind towards Him, is the path of yoga. Those who have incomplete knowledge of the goal of life look upon renunciation as the highest goal of spirituality. Those who truly understand the goal of life regard God realization as the ultimate goal of their spiritual endeavor. In the previous adhyaya, it was explained that there are two kinds of renunciation, Phalgu Vairagya and Yukta Vairagya. Phalgu Vairagya is that where worldly objects are seen as objects of Maya, the material energy, and hence renounced because they are detrimental to spiritual progress. Yukta Vairagya is that where everything is seen as belonging to God and hence meant to be utilized in His service. In the first kind of renunciation, one would say, give up money, do not touch it, it's a form of Maya and it impedes the path of spirituality. In the second kind of renunciation, one would say, money is also a form of energy of God. Do not waste it or throw it away. Utilize whatever you have in your possession for the service of God. Phalgu Vairagya is unstable and can easily revert to the attachment for the world. A person who renounces the world to go and live in monasteries will find that in few years the renunciation has vanished and the mind is again attached to the world. Such a person's detachment is Phalgu Vairagya. Finding the world to be troublesome and miserable, they decide to get away from it by taking shelter in a monastery. But when they found that the spiritual life also is difficult and arduous, they got detached from spirituality as well. Then there are others who establish their loving relationship with God. Motivated by the desire to serve Him, they renounce the world to live in a monastery. Their renunciation is Yukta Vairagya, and they usually continue the journey even if they face hardships. In the first line of this verse, Sri Krishna states that a real sannyasi is one who is a yogi, that is, one who is uniting the mind with God in loving service. In the second line, Sri Krishna states that one cannot be a yogi without giving up material desires. If there are material desires in the mind, then it will naturally run towards the world. Since it is the mind that has to be united with God, this is only possible if the mind is free from all material desires. Thus, to be a yogi, one has to be a sannyasi from within, and one can only be a sannyasi if one is a yogi. Om Namo Bhagavate Vasudevaya.